తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. దీర్ఘకాలిక సమస్యలు ముందుకు కొనసాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహకారము ఉంటుంది. తులారాశి వారు ఈరోజు గురు హైగ్రీవాయ నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ధనపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఇంటి లోపల మధ్యమ స్థాయి సహకారము ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసి వస్తే ఇతరుల యొక్క సలహాలు తీసుకోండి. కొంత మేలు కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాలు చక్కబడతాయి. కొంత కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలు ఇంటి లోపట ప్రస్తావించి చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీరొక్కలే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కొంత ధన నష్టం తగ్గే అవకాశం ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి ఆ యొక్క 9 సార్లు ఆంజనేయునికి నమస్కరించి గురువుగా భావించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.